హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ అడ్డా ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాసు వికాస కారకాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వికాస కారకాలు అనేటటువంటివి అనువంశికత కారకాలు, పరిసర కారకాలు. వీటి నుంచి జననపూర్వ పరిసరం, జననాంతర పరిసరం. పూర్వ పరిసరం నుంచి సంయుక్తి బీజం జైగోటిక్ దశ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ పిండ దశ, ఎబ్రియో దశ అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత భ్రూణ దశ, ఫీటస్ దశ అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, జననాంతర పరిసరం నుంచి తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, సమవయస్కుల నుంచి, పాఠశాల నుంచి, ప్రసార మాధ్యమాల నుంచి పిల్లలు వాళ్ళ యొక్క పరిసరాలను అనుభవంలోకి వస్తాయి. ఫ్రెండ్స్, ఇది వికాస కారకాలు, అనువంశికతగా పరిసర కారకాలు. ఇది ఈ చార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు మన ఛానల్ యొక్క క్లాసులు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు సైకాలజీ క్లాస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు మన క్లాస్ చెప్పిన పీడిఎఫ్ మెటీరియల్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అనువంశికత అనువంశికత అంటే ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశికత లక్షణాలు అంటారు. ఫ్రెండ్స్, ఏదైతే మనకు ముందు తరాల నుండి సంక్రమించే జీవ సంబంధమైన మానసిక లక్షణాలను అనువంశికత లక్షణాలని అంటారు. ఫ్రెండ్స్, అసలు లక్షణాలు అంటే ఏమిటంటే రంగు, వెంట్రుకలు, అంటే మన పూర్వీకులు, మన తల్లిదండ్రుల నుంచి, మన తాతల నుంచి, మన ముత్తాతల నుంచి మనకు వచ్చేటువంటి లక్షణాలను అనువంశికత లక్షణాలు అంటారు. వ్యక్తిపై ప్రభావం చూపే మొదటి కారకం అనువంశికత. ఫ్రెండ్స్, అదేవిధంగా అనువంశికతకు మూలం వచ్చేసి జన్యువులు. ఫ్రెండ్స్, ఇక్కడ సంయుక్తి బీజం అంటే ఒక మేల్, ఒక ఫిమేల్, ఒక మేల్ యొక్క శుక్రకణం, ఒక ఫిమేల్ యొక్క అండం ఫలదీకరణ చెంది సంయుక్తి బీజంగా ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, దాని నుంచి కేంద్రకం ఏర్పడి క్రోమోజోమ్స్ అనేవి ఏర్పడి జన్యువుల నుంచి డిఎన్ఏ ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది. ఇక్కడ డిఎన్ఏ అంటే డైఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తూ చూడండి, బొమ్మ ఏ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ కణం అనేది ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, కణం ఏర్పడిన తర్వాత కేంద్రకం అనేది రౌండ్గా గుండ్రంగా ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, తర్వాత దానిలో క్రోమోజోమ్స్ అనేవి ఏర్పడతాయి. క్రోమోజోమ్స్ అంటే దారపు పోగుల్లాగా ఏర్పడతాయి. ఫ్రెండ్స్, దానిపైన పూసల లాంటి నిర్మాణాన్ని జన్యువులు అంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, దాని నుంచి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అనేది ఏర్పడుతుంది. మానవునిలో క్రోమోజోముల సంఖ్య జతలు. ఫ్రెండ్స్, వీటిలో శారీరక క్రోమోజోములు 22 జతలు, లైంగిక క్రోమోజోములు వచ్చేసి 1 జత ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక జత స్త్రీలలో వచ్చేసి XX క్రోమోజోములు, పురుషులో వచ్చేసి XY గాను ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మేల్ ఫీమేల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక పురుషుడు, ఒక ఫీమేల్ ఉండదని అనుకుందాం. ఫ్రెండ్స్, ఒక మేలులో వచ్చేసి పురుషునిలో XY క్రోమోజోముల సంఖ్య ఉంటాయి. ఇక్కడ ఫీమేల్ వచ్చి XY క్రోమోజోములు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక పురుషుని నుంచి Y క్రోమోజోము, స్త్రీ నుంచి X క్రోమోజోమ్ అనేది వచ్చి ఫలదీకరణ చెందితే ఆ వ్యక్తి పురుషుడిగా జన్మిస్తాడు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఒక మేల్ నుంచి X క్రోమోజోము, ఫీమేల్ నుంచి X క్రోమోజోము వచ్చి అండం ఫలదీకరణ చెందితే స్త్రీ యొక్క జననం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క చార్టు. క్రోమోజోములపై జన్యువులు అమరి ఉంటాయి. ఫ్రెండ్స్, క్రోమోజోములపై జన్యువులు అమరి ఉంటాయి. అనేక జన్యువులు కలిసి మానవుని లక్షణాలను నిర్ణయిస్తాయి. ఫ్రెండ్స్, జన్యువులచే వ్యక్తి
జన్యువులనే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ లేదా సూచిక అని అంటారు యాస్పిరెంట్స్. జన్యువులనే వ్యక్తి యొక్క బ్లూ ప్రింట్ లేదా సూచిక అంటారు. జన్యువుల నిర్మాణంలో డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలు ఉంటాయి. డిఎన్ఏ అనేది అనువంశిక వాదక పదార్థాన్ని సూచిస్తుంది. ఆర్ఎన్ఏ అనేది తల్లిదండ్రుల యొక్క జెనెటిక్ కోడ్ను సూచిస్తుంది యాస్పిరెంట్స్. చూడండి, ఆర్ఎన్ఏ అనేది తల్లిదండ్రుల నుండి జెనెటిక్ కోడ్ను సేకరించి డిఎన్ఏకు అందిస్తుంది. ఏదైతే ఆర్ఎన్ఏ అనేది తల్లిదండ్రుల నుంచి జెనెటిక్ కోడ్ను సేకరించి డిఎన్ఏకు అందిస్తుంది యాస్పిరెంట్స్. ఇది అనువంశికత గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అనువంశికత వాదుల గురించి తెలుసుకుందాం యాస్పిరెంట్స్. వాళ్ళు ఏమేమి చెప్పారని. అనువంశికవాదులు ఒక వ్యక్తి వికాసాన్ని కేవలం అనువంశికత మాత్రమే నిర్ణయిస్తుంది అని వాదించి వారిని అనువంశికతవాదులు అంటారు. ఒక వ్యక్తి కేవలం అనువంశికత మాత్రమే నిర్ణయిస్తే ఆ వాదించి ఎవరిని అనువంశికతవాదులు అంటారు. మెండల్ వచ్చేసి ఏం చెప్పారంటే బఠానీ మొక్కపై పరిశోధన చేసి జన్యు చేసిన ప్రథమహుడు. మెండల్ ఏమని చెప్పాడంటే బఠానీ అంటే మీకు మెండల్ గుర్తు రావాలి యాస్పిరెంట్స్. ఇది అదే గాల్టన్ ఏం చెప్పాడంటే ప్రముఖుల వ్యక్తుల కుటుంబాలపై హెరిడిటీ జీనియస్ గ్రంథ రచయిత అని తెలుసుకోవచ్చు. ఈయన ప్రముఖ వ్యక్తులపై కుటుంబాలపై పరిశోధనలు చేశాడు. గాల్టన్ అంటే ప్రముఖ వ్యక్తుల కుటుంబాలు. గోడార్డ్ అంటే మార్టిన్ కల్లెక్ కుటుంబంపై పరిశోధన చేశాడు. గోడార్డ్ గొడవపడి కాకు తీసుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి యాస్పిరెంట్స్. డగ్డేల్ అంటే డల్ అంటే డల్ మ్యాక్స్ జోక్స్ చేస్తే అతను డల్గా అయిపోతుండే కాబట్టి డగ్డేల్ కుటుంబం మ్యాక్స్ జోక్స్ కుటుంబం పరిశోధన చేశాడు. ఫ్రీమన్ వచ్చేసి అన్నదమ్ములు దాయాదుల కవులపై పరిశోధనలు చేశాడు. ఫ్రీగా వస్తారు కాబట్టి అన్నదమ్ముల పిల్లల వాళ్ళు మనం ఏదైనా పరిశోధన చేయొచ్చు కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను యాస్పిరెంట్స్, మీరు గుర్తుంచుకునేదానికి. అన్నదమ్ములు దాయాదులు కవల పిల్లలపై చేశాడు. అదేవిధంగా ఆల్ఫోర్ట్ అంటే ఎప్పుడు దుఃఖాలపై ఉంటాడు, సుఖ దుఃఖాలపై చేస్తూ ఉంటాడు ఆల్ఫోర్ట్ అనేది అతను. కాబట్టి ఆల్ఫోర్ట్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సుఖ దుఃఖాలని గుర్తుపెట్టుకోవాలి. కెల్లాగ్ అంటే కే అంటే కుమారుడిపై మరి చింపాంజీపై, కుమారుడు అనే డొనాల్డ్పై చింపాంజీ గుహపై పరిశోధనలు చేశాడు. ఫియర్సన్ వచ్చేసి ఫియర్సన్ అంటే డార్విన్ సబ్బు, డవ్ సబ్బు వాడతాడు కాబట్టి ఫియర్ సబ్బు డార్విన్ వాడతాడు కాబట్టి ఫియర్స్ డార్విన్. హోమియో కుటుంబాలు వాడతాయి. ఫియర్స్ సబ్బు డవ్ సబ్బును హోమియో కుటుంబాలు వాడతాయి యాస్పిరెంట్స్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పరిసరవాదుల గురించి తెలుసుకుందాం. జన్యువులు తప్ప వ్యక్తి ప్రభావితం చేసే ప్రతి అంశం పరిసరమే అని బోరింగ్ లాంగ్ఫీల్డ్ అన్నారు యాస్పిరెంట్స్. బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ నిర్వచించారు. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావితం చేసే ప్రతి అంశం పరిసరమే అని బోరింగ్ అండ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ నిర్వచించారు యాస్పిరెంట్స్. వీరిని పరిసరవాదులు అంటారు. జేబీ వాట్సన్ ఏమన్నాడంటే, నాకు ఒక 12 మంది పిల్లల్ని ఇవ్వండి, సరైన పరిసరాలను ఏర్పరిచి వారిని మీరు కోరిన విధంగా తయారు చేస్తానని అన్నాడు యాస్పిరెంట్స్. జేబీ వాట్సన్ అంటే 12 రావాలి. 12 వాట్స్ అని గుర్తుపెట్టుకోండి. 12 మంది పిల్లల్ని ఇస్తే నేను మీకు అనుకూలంగా తయారు చేసేస్తా అని చెప్పేసి అన్నాడు యాస్పిరెంట్స్. డబ్ల్యూస్ బాగ్లే ఏమన్నాడు? డబ్ల్యూస్ బాగ్లే పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యాసానికి నాకు సహసంబంధం కలదు అని అన్నాడు. ఇతను ఒక గ్రంథం రాశాడు యాస్పిరెంట్స్. దీనిని ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ అనే గ్రంథం కూడా రచించాడు డబ్ల్యూస్ బాగ్లే అంటే బాగా పోతారండి పాఠశాలకు పిల్లలు, పాఠశాలకు బాగా పోతారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రీమన్ అంటే మిల్డ్రెన్ రూత్ కవలలపై పరిశోధన చేసినాడు. మిల్డ్రెన్ రూత్ అనే కవలలపై పరిశోధన చేశాడు. అంటే మిల్డ్రెన్ రూత్, ఫ్రీగా ఒక రూట్ చెప్పారండి. ఫ్రీమన్కు ఫ్రీగా రూట్ చెప్పారని గుర్తుపెట్టుకోండి. మిల్డ్రెన్ రూట్ చెప్పారని గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది యాస్పిరెంట్స్. స్కోడాక్ వచ్చేసి పెంపుడు శిశువులపై పరిశోధన చేశాడు. అంటే డాక్ అంటే పెంపుడు జంతువులను గుర్తుపెట్టుకోండి. కుక్క, వీటిని పెంపుడు శిశువులపై పరిశోధన చేశాడు అని గుర్తుపెట్టుకోండి. డాక్ అంటే మనం చెప్తున్న గుర్తుపెట్టుకునే దానికి. డాక్ అంటే పెంపుడు జంతువులు. డాగ్ అంటే డాగ్ను పెంచుతాం కాబట్టి కుక్కను, ఆ విధంగా పెంపుడు జంతువులని గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో
మీరు కనిపెట్టవచ్చు యాస్ ఫ్రెండ్స్. అదేవిధంగా గోర్డాన్ అంటే పడవ నడిపే జిప్స్ నడిపే పిల్లలపై పరిశోధన చేశాడు. ఈ విధంగా పరిసరవాదులు మనకు వారి యొక్క అబ్జర్వేషన్ చెప్పారు యాస్ ఫ్రెండ్స్. ఇది అనువంశికతవాదం వికాస కారకాల నుంచి వికాస కారకాలు, అనువంశికత, పరిసరాలు, జననపూర్వ పరిశ్రమ, జననాంతర పరిశ్రమ, ఇక్కడ అనువంశికత గురించి తెలుసుకునే యాస్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ అనువంశికవాదులు ఏం చెప్పారు, అదేవిధంగా పరిసరవాదులు ఏం చెప్పారు అని తెలుసుకునే యాస్ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ క్లాస్ అనేది, అంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ కావాలని సిలబస్ అవగొట్టాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది యాస్ ఫ్రెండ్స్. మన యొక్క సమాచారం నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి యాస్ ఫ్రెండ్స్. ఓకే, మీకు సపోర్ట్ ఇస్తే నేను మంచి క్లాసులు ఇంకా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయ్ యాస్ ఫ్రెండ్స్.